హలో, హలో, హలో. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఈజ్ ఆబ్వియస్లీ మీరు టైటిల్ చూసుంటే ఫీమేల్ క్యారెక్టర్స్ ఇన్ తెలుగు సినిమా. ఎపిసోడ్ నేను ఎప్పటి నుండో చేద్దాం అనుకున్నా. బికాజ్ ఈ టాపిక్ గురించి నాకు చెప్పాల్సిన చాలా ఉంది. చాలా అంటే చాలా. అండ్ ఈ ఎపిసోడ్ వినిన తర్వాత మేబీ మీ వ్యూ పాయింట్ ఆర్ అంటే నా ఇంటెన్షన్ అది కాదు. బట్ మేబీ ద వే మీరెట్లా ఆలోచిస్తారు ఆర్ ద వే జనాలు కామెంట్ చేస్తారనేది మేబీ లైక్ వ్యూ ఐ గెస్ లైక్ ద వే యూ వ్యూ థింగ్స్ మేబీ మారుతుంది. బట్ అది నా ఇంటెన్షన్ కాదు. జస్ట్ నా ఇన్సైట్ ఇవ్వడానికి ఈ ఎపిసోడ్ నేను చేస్తాను. దానికి ముందు కొన్ని అప్డేట్లు ఉన్నాయి. మీరు ఇంక్రీజ్ సౌండ్ క్వాలిటీ మీరు గమనిస్తే ఫైనల్గా ఒక మైక్ కొన్నాను. అండ్ ఆ మైక్ బాగా పనికొస్తదని నేను మనస్ఫూర్తిగా నమ్ముకుంటున్నా. సో, ఇంక్రీస్డ్ ఆడియో క్వాలిటీ మనందరికీ మంచిది. అండ్ నాకు కూడా అప్పుడప్పుడు వినేవాడికి బికాజ్ ఇప్పుడు నేను కంప్యూటర్ నుండి చేస్తున్నా. దానికి ముందు నేను ఫోన్ నుండి చేసేవాడిని వాయిస్ మెమోస్ అనే యాప్‌లో. సో, డెఫినెట్‌లీ ఒక పెద్ద ఇంక్రీజ్ ఇన్ ఆడియో క్వాలిటీ మీకు కనిపిస్తదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దాని తర్వాత మేము ఒక ఈమెయిల్ సెటప్ చేసామండి. ఇట్స్ టాలీవుడ్ కబుర్లు 1@gmail. మా స్టాట్సు, మా ఆడియన్సు ఎప్పుడు చూస్తూ ఉంటాం. బట్ నాకేది సర్ప్రైజింగ్ అవుతదంటే, మీకు నచ్చుతుందా? లేదో? అని నాకు నిజంగా తెలీదు. సో, నేను కొన్ని ఎపిసోడ్‌ల క్రితం నేనేం చెప్పానంటే, ఇఫ్ మీకు నచ్చితే కామెంట్ పెట్టండి. మీరు నెగెటివ్ రివ్యూస్ ఉండకపోతే మీరు ఈమెయిల్ రాయకండి. ఆ చెత్తంతా లేపేసి మీకేదైనా ఫీడ్‌బ్యాక్ ఉంటే, మీరు ఎంజాయ్ చేస్తున్నారంటే, మీకేమైనా స్పెసిఫిక్ ఎపిసోడ్ కావాలంటే అండ్ ఐ థింక్ ప్రత్యేకంగా లైక్ ఏమైనా సజెషన్స్ ఆర్ ఫీడ్‌బ్యాక్ ఉంటే ప్లీజ్ మాకు ఈమెయిల్ రాయండి. ఇట్స్ టాలీవుడ్ కబుర్లు 1@gmail. ఇది మీరు ఎక్కడైనా వింటున్నారంటే స్పాటిఫై కానివ్వండి, యాపిల్ పాడ్‌కాస్ట్ కానివ్వండి, గూగుల్ పాడ్‌కాస్ట్ కానివ్వండి. ఆహ్, మన ఈమెయిల్ ఐడీ డిస్క్రిప్షన్‌లోనే ఉంటది. సో, ప్లీజ్ రైట్ టు అస్. అండ్ మేము చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాం ఆర్ లేకపోతే ఇంట్రిగ్డ్‌గా ఉన్నాం. ఐ నో మేము అంటూనే ఉంటాం. బట్ అకౌంట్ రన్ చేసేది నేను కాబట్టి నేనే ఉంటాను. బట్ యాహ్! అంటే మీరు లైక్ మీరు ఎట్లా పర్సీవ్ చేస్తున్నారనేది దానికోసం లైక్ నాకు తెలియాలనేదే ఆ మాట చెప్తున్నా. అండ్ దాని తర్వాత మేము రీసెంట్‌గా చేసే ఎపిసోడ్ న్యూస్ మీద ఆ ఎపిసోడ్‌కి ఎంత మంచి రిసెప్షన్ వచ్చిందంటే 2 మంది విన్నారు. సో, నాకేం అర్థమైందంటే న్యూస్ నువ్వు చేయకురా. జ జనాలు సోషల్ మీడియా వాడుకుంటారు. దే ఆర్ వెరీ అవేర్ ఇలాంటివి యూ నో అంటే తెలుగు సినిమాకి సంబంధించిన వార్తలు ఏమైనా ఉంటాయంటే జనాలకి ఆల్రెడీ తెలుసు. సో, నువ్వు చెప్పాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పి రెస్ట్ ఇన్ పీస్ టు వీక్లీ న్యూస్ రౌండప్. అది కాకుండగా మీకెవరికైనా నచ్చుంటే లేకపోతే ఇంకేమైనా కావాలంటే డెఫినెట్‌లీ అప్పుడప్పుడు కంటిన్యూ చేస్తాం. బట్ రిసెప్షన్ జూసి మనం ఇంకా ముందుకు పోవాలి గదా! సో, ఆ రిసెప్షన్ జూసి నేనింక ముందుకెళ్ళనని నేను ఫిక్స్ అయ్యా. సో, దట్ ఈస్ దట్. ఓకే. సో, ఫైనల్లీ కమింగ్ టు టుడేస్ టాపిక్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఇన్ తెలుగు సినిమా అంటే నేనొకటే చెప్తానండి. మన ఇండస్ట్రీ అంటే తెలుగు ఇండస్ట్రీ గొప్పతనం ఏంటంటే హీరో వర్షిప్ అనేది సినిమా హిట్ అయితే కేవలం హీరో వల్లనే. కానీ సినిమా ఫ్లాప్ అయితే డైరెక్టర్ రాడు, హీరోయిన్ అయన్ లెగ్గు, ప్రొడ్యూసరు సరిగ్గా డబ్బులు పెట్టలేదు. కెమెరామాన్ మంచి యాంగిల్స్‌గా తీయలే. 'లక్ష' చెప్తారు గానీ యూనో హీరో గారు మంచి సినిమా తీయలేదు. హీరో గారు మంచి సినిమా తీయలేదనే ఫ్యాక్టు వాళ్ళు యూనో వాళ్ళు బేసిక్‌లీ వాళ్ళు వాళ్ళు ఒప్పుకోరు. సో, అదే నాకు బాగా ఇష్టం ఉంటది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇండస్ట్రీ గొప్పతనం కదా! తెలుగు ఇండస్ట్రీ గానివ్వండి, తమిళ్ ఇండస్ట్రీ గానివ్వండి, ఓ రకంగా నేనేం విన్నానంటే మలయాళం ఇండస్ట్రీ కూడా కానివ్వండి, పెద్ద లైక్ జస్ట్ ఇలాంటి హీరో వర్షిప్ ఆర్ డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటాయి. అండ్ ఇట్స్ ఫ్యాంటాస్టిక్. బికాజ్ ఆల్రెడీ నువ్వు ఏది చేసినా దానికి ప్రత్యేకంగా సెట్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు కదా! బట్ అంటే ఈ ట్రెండ్ ఆర్ ఐ థింక్ లైక్ ఇలాంటిది ఎప్పుడు మొదలైందో లేదో నాకు తెలీదు గానీ, తెలుగు వాళ్ళ గొప్పతనం ఏంటంటే, వాళ్ళకి భాష సంబంధం లేదు. వాళ్ళకి యాక్టర్ లైక్ పెద్దగా అంటే ఆ యాక్టర్ ఎక్కడి నుండొచ్చాడు, ఎలా ఉంటాడనేదే వాళ్ళకనవసరం. జస్ట్ సినిమా బావుందా లేదా?
భాషతో సంబంధం లేదు. అండ్ యాక్టర్స్‌తో సంబంధం లేదు. జస్ట్ ఏదైనా బాగుంటే మేము లేపుతాం అనేది తెలుగు ఆడియన్స్ అట్లా ఉంటారు. సో, అలాంటి ఆడియన్స్ ఉండడం అనేది నిజంగా తెలుగోలుగా మన అదృష్టాన్ని ఆహ్, హ్మ్. లైక్ అది బేసిక్‌లీ మన అదృష్టం. ఇంకేదో చెప్దాం అనుకున్నా కానీ సరిగ్గా బయటకి రావట్లేదు. బట్ యాహ్! సో, ప్రత్యేకంగా దాని గురించి చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కొన్ని సినిమాలుంటాయండి. అండ్ ఇండస్ట్రీ ఎట్లా పనిచేస్తదంటే, వాళ్ళెప్పుడూ లైక్ మేమొక సినిమా తీసినాం అనరు. మేమొక ఫీమేల్ సెంట్రిక్ మూవీ విమెన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ తీస్తున్నారు. సో, నాకెట్లా అనిపిస్తదంటే చాలా సార్లు చెప్పాను. ఆ టర్మే నాకిష్టం ఉండదు. బికాజ్ నాకెవరైనా ఒకటే. సినిమాలో నాకిష్టం ఉన్న వాళ్ళుంటే నేను చూస్తాను. అండ్ ఐ థింక్ యాజ్ మనుషులం మాకు కొన్ని ఇష్టాలుంటాయి. మాకు కొన్ని డిస్‌లైకులుంటాయి. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నీకిష్టం ఉన్న వాళ్ళతో నువ్వు వాళ్ళతోనే తిరుగుతావు గదా! లేకపోతే నీకిష్టం ఉన్న వాళ్ళతో వాళ్ళ సినిమాలు చూస్తావు గదా! అండ్ ఇంకోటి చెప్తున్నానండి. ఒక రకంగా నేనిది చేస్తాను. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకేం కావాలి? ఒక మంచి సినిమా. సో, బట్ నేను ప్రత్యేకంగా ఏం చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 'సాయి పల్లవి' గారు ఇష్టం ఉంటే, ఇప్పుడు 'గార్గి' మొన్న 'గార్గి' అని సినిమా చూసా. యూఆర్ మోర్ ఇంక్లైన్డ్ టు వాచ్ 'గార్గి' బికాజ్ యూ లైక్ 'సాయి పల్లవి' గారు. యాజ్ అపోజ్ టు ఇంకెవడో ఉన్నాడు వ యూనో వాళ్ళకి, వాళ్ళకి 'సాయి పల్లవి' గారు ఇష్టం లేదు. సో, నేను చెప్పేదేంటంటే ఇట్స్ లైక్ ఎలా చెప్పాలి? ఈ సోదని చెప్పుకోవడం ఇట్స్ సబ్జెక్టివ్ గదా! బట్ హీరోయిన్‌కి పాయింట్ ఏంది? అండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఒక ముక్కలో చెప్పాలంటే అండి, ఒక సినిమా మంచిగా ఔట్‌పుట్ రావాలంటే మంచి క్యారెక్టర్‌లుండాలి, మంచి కథ ఉండాలి, మంచి డైరెక్షన్ ఉండాలి. అండ్ అన్ని టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ 24 క్రాఫ్ట్స్ ఎవరైతే ఉన్నాయో అవన్నీ టీమ్ వర్క్‌గా చేసి ఒక మంచి సినిమా అవుతది. ఏ ఫ్లా లేకుండా. ఆఫ్‌కోర్స్ ప్రతి సినిమాలో ఒక ఫ్లా ఉంటది. బట్ నేనేం చెప్తున్నానంటే ఒక క్యారెక్టర్ ఒక సినిమాలో ఎందుకుందంటే ఆ క్యారెక్టర్ ఆ స్టోరీని ముందుకు తీసుకెళ్ళాలి. కిందకి కిందకి దిగజారకూడదు. లేకపోతే కిందకి లేపకూడదు. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ మీరు స్ ప్రస్తుతం సినిమాలు చూస్తే 2022లో సినిమాలు చూస్తే, నీకో మంచి ఫీమేల్ క్యారెక్టర్ రావడం అనేది అది చాలా రేర్. అండ్ యాక్చువల్లీ నాకు జెన్యూన్‌గా చాలా బాధేస్తది. సో, ప్రత్యేకంగా మేము ఈ పాడ్‌కాస్ట్ ఆర్ చరిత్ర ఎక్కడి నుండి స్టార్ట్ చేసినామంటే, లెట్ అస్ గో బ్యాక్ ఆల్ ది వే టు 1940, 1950, 1960. అప్పట్లో నాకు తెలిసి ఒక అంటే నాకు సరిగ్గా తెలీదు. బట్ నాకు తెలిసినంత వరకు నాకు 3 యాక్ట్రెస్‌లు పేరు తెలుసండి. ఫస్ట్ ఆఫ్ కోర్స్ మహానటి సావిత్రి గారు. ఆహ్, సావిత్రి గారు చేసే క్యారెక్టర్స్ మీరు చూస్తే 'మిస్సమ్మ' గానివ్వండి, 'గుండమ్మ గానివ్వండి అండ్ దాని తర్వాత లైక్ ఎన్నో అద్భుతమైన చిత్రాలు, పాత్రలు చేసిన ఒక వ్యక్తి. సావిత్రి గారు చేసే రోల్సు అంటే అవి చూసినప్పుడు అరే! ఏముందిరా క్యారెక్టర్ చాలా బావుంది అని అనిపిస్తది. దాని తర్వాత అట్ ద సేమ్ టైమ్ జమున గారు. జమున గారు అండ్ సావిత్రి గారు ఆఫ్‌కోర్స్ చాలా సినిమాల్లో కలిసి నటించారు. అండ్ జమున గారు కూడా ఆమె చేసే క్యారెక్టర్‌లన్నీ అంటే నేను జూసినంత వరకు నేను జూసేది 2 సినిమాలు గాబట్టి నేను పెద్ద బిల్డప్ ఇవ్వట్లేదు గానీ, అప్పట్లో ఉండే ఫీమేల్ క్యారెక్టర్స్ ప్రస్తుతానికి కంపేర్ జేస్తే ఒక రకంలో లైక్ జస్ట్ వేరే లెవెల్‌లో ఉండేవారు. దాని తర్వాత మన 'భానుమతి' గారు. ఐ థింక్ 'భానుమతి' గారు 'మల్లీశ్వరి' సినిమాల్లో ఎంతో అద్భుతమైన క్యారెక్టర్ చేసిందామె. సో, పాత కాలంలో ఫీమేల్ క్యారెక్టర్ అనేది ఒక ఇంపార్టెన్స్ ఉండేది. స్టోరీని ముందుకు తీసుకెళ్ళేది. అండ్ ప్రత్యేకంగా లైక్ వెరీ లైకబుల్ క్యారెక్టర్స్. ఇప్పుడు ప్రెజెంట్ డేకి కంపేర్ చేస్తే ఇట్ వాస్ వెరీ ఎలా చెప్పాలి? అంటే అప్పట్లో లైక్ వెరీ ఆథర్ బ్యాక్డ్ రోల్స్. చాలా స్ట్రాంగ్ రోల్స్. చాలా వెయిట్ ఉన్న రోల్స్. స్ట్రాంగ్ అంటే లైక్ జస్ట్ ఓ లైక్ వాళ్ళు చేసే క్యారెక్టరిస్టిక్స్ కాదు. స్ట్రాంగ్ అంటే స్టోరీలో చాలా డెప్త్ అండ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్. దాని గురించి మాట్లాడుతున్నా. సో, ఏ పాతకాలమైన సినిమా మీరు చూడండి. మ్యాక్స్
ఫీమేల్ క్యారెక్టర్స్ ఆ సినిమాలో చాలా చాలా బాగుంటాయి. సో, అప్పుడు ఆథర్ బ్యాక్ రోల్స్ లేకపోతే ఆహ్, స్కో మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి స్కోప్ ఉన్న రోల్స్ ఏవైతే ఉన్నాయో, అవి మాత్రం యూ నో దే హాడ్ ఎ లాట్ ఆఫ్ ఇది ఎలా చెప్పాలి? అంటే చూడడానికి చాలా మంచిగుంటాయి. దే ఆర్ వెరీ లైకబుల్. చాలా ఎమోషన్స్ ఉంటాయి వాళ్ళ రోల్‌లో. అండ్ పెర్ఫార్మ్ చేయడానికి చాలా చాలా ఉంటది. I feel like I just did the same thing 3 times. And if that's the case, then మీకు పాయింట్ అర్థం చేసుకోవడానికి మేబీ అట్లా చెప్పాను గానీ, యూ నో లైక్ అప్పట్లో దే వర్ వెరీ గుడ్. సో, ఇది 1950, 60. 80s, 90స్‌లో ఏం జరిగిందంటే, మేబీ డైరెక్టర్స్ అండ్ నిర్మాతలకి ఆహ్, వాళ్ళ వ్యూ పాయింట్ ఏంటంటే, హీరోయిన్స్ అనేది మనం కమర్షియల్‌గా చేస్తే ఎలా చేయాలి? కమర్షియల్ అంటే, నువ్వు కమర్షియల్ సినిమా తీస్తున్నావు అంటే, మనం ఎలాంటి క్యారెక్టర్‌లు మనం మనం ఇద్దాం. అండ్ దీని గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే, మీరు పాతకాలం సినిమాలు చూస్తే లైక్ మెన్షన్ చేశారు 'సావిత్రి' గారు, 'జమున' గారు, 'భానుమతి' గారు సినిమాలు. అంటే నాకు తెలిసినంత వరకు అండ్ నేను చెప్పా గదా! చూసేది లైక్ ఒక 3, 4 సినిమాలు. బట్ నేను గమనించిందేంటంటే అప్పట్లో ఒక్క సీన్ గూడా లేదండి. లైక్ నువ్వు ఇబ్బందిగా ఫీల్ అవుతావు. లేకపోతే ఎక్స్‌పోజింగ్‌గా నువ్వు ఇది జేయడం. అండ్ అప్పట్లో డ్రెస్సింగ్ స్టైల్ ఎట్లా ఉంటదంటే చాలా పద్ధతిగా, చాలా నీట్‌గా అండ్ లైక్ లైక్ చూడడానికి చాలా బావుంటది. అంటే లంగా ఓణి, సారీలు వాళ్ళందరూ యేసుకున్నప్పుడు ఒక విపరీతమైన ఒక ఏంటది ఒక అందం అండ్ ఒక డ్రెస్సింగ్ స్టైల్, ఒక ఫ్యాషన్ ఉండేదప్పుడు. సో, చాలా క్లాస్‌గా అనిపిచ్చేది. ఇప్పుడేమైందంటే అప్పుడు శ్రీదేవి గారు ఎంటర్ అయ్యారు. జయసుధ గారు ఎంటర్ అయ్యారు. ఆహ్, శారద గారు అండ్ దెన్ విజయశాంతి గారు, సౌందర్య గారు అండ్ నగ్మ గారు వీళ్ళందరూ ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత హీరోయిన్ అనేదే లైక్ వాళ్ళ పార్ట్ ఏంటి ఏమైపోయిందంటే జస్ట్ కేవలం గ్లామర్ కోసమే పెట్టినట్టుంది. అండ్ దట్స్ నాట్ 100% రైట్. బట్ గ్లామర్‌తో పాటు అంటే వాళ్ళకి మంచి బ్యాలెన్స్ కనిపించింది అప్పుడు. సో, పాతకాలంలో ఉండే పాజిటివిటీ ఏదైతే ఉందో అదంతా తీసుకొని కమర్షియల్ లైక్ ఎలిమెంట్స్‌తో లేకపోతే కమర్షియాలిటీతో మిక్స్ చేసి వాళ్ళు అట్లా సినిమాలు తీసేవారు. సో, ఇప్పుడు 'శ్రీదేవి' గారు అండ్ 'జగదేక వీరుడు అతిలోక సుందరి' అండ్ ఆఫ్ కోర్స్ 'శరక్షణం' అంటే కౌంట్‌లెస్ మూవీస్. ఇంకోటేంటంటే ఐ థింక్ 'వేటగాడు' సినిమా విత్ ఎన్టీఆర్ గారు ఆ ఫేమస్ పాట ఉంటది కదా! సో, అంటే మోర్ దెన్ పర్ఫార్మన్స్ అండ్ స్కోప్ ఉన్న రోల్స్ కాకుండా కమర్షియల్‌గా మనం ఎలా ప్రెజెంట్ చేయాలనేది అప్పుడు మార్పొచ్చింది వాళ్ళకి. అండ్ ఆ టైంలో జనరల్‌గా ఎలా చెప్పాలి? హీరో చేస్తేనే సినిమా హిట్ అవుతదనేది మన 'విజయశాంతి' గారు దాన్ని ఉల్టా చేసి సూపర్ హిట్‌ల మీద సూపర్ హిట్‌లు కొట్టారామె. ఆహ్, అది చేసేలోపు ఆహ్, హ్మ్, ఆమెకి ఒక పేరొచ్చింది. అది 'లేడీ అమితాబ్' అని. అండ్ చాలా సినిమాలుగా ఫీమేల్ ప్రొటాగనిస్ట్‌ని పెట్టి హిట్ కొట్టారు. అండ్ ఆమె చేసిన రోల్స్ అయితే చాలా ఎంపవరింగ్‌గా ఉండుండే ఆ టైంలో. అండ్ నాకు 'జయసుధ' గారు ఒకప్పుడు దేర్ వాజ్ అంటే ఆహ్, ఆమె పరిచయం అయితే ఐ థింక్ మేబీ లైక్ 'బొమ్మరిల్లు' నుండి స్టార్ట్ అయింది. లైక్ ఆమెని ఎక్కువగా చూడడం. ఆ తర్వాత నాకు తెలిసేది 'జయసుధ' గారు అప్పట్లో చాలా పెద్ద హీరోయిన్ ఆమె. అండ్ ఇంకా ఆమె యాక్ట్ చేస్తున్నారంటే ఇంకా షీ ఈస్ స్టిల్ సో గుడ్. అండ్ మంచి మంచి రోల్స్ చేసిన ఒక వ్యక్తి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ 'నగ్మ' 'గరన మొగుడు' అనే సినిమా 'నగ్మ' గారు 'గరన మొగుడు' అనే సినిమాలో చేసిన ఒక క్యారెక్టర్ అంటే ఎంత లైక్ జస్ట్ బాస్ లేడీగా చేసినట్టు ఆల్మోస్ట్ సినిమా మొత్తం చిరంజీవి గారిని డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటది. అండ్ బిఫోర్ ఐ ఫర్గెట్ ఇంకొక వ్యక్తి మన 'జయప్రద' గారు 'సాగర్ సంగమం' అనే సినిమాలో ఆమె రోల్ ఎంత బావుంటది. అంటే బాలుతో ఉండే కెమిస్ట్రీ గానివ్వు
అండ్ బాలుని అర్థం చేసుకోవడం అండ్ ఆ ష్ ఆహ్, ఆ క్షణాలన్నీ వాళ్ళిద్దరు కలిసి స్పెండ్ చేసిన క్షణాలు చాలా చాలా బాగుంటాయి. అండ్ ఆయన ఐ ఫర్గెట్ ఈ మాట ఎవరు చెప్పారు గానీ, ఒక వ్యక్తి చెప్పారు. 'జయప్రద గారు ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫేస్ టు ఎవర్ గ్రేస్ ది ఇండియన్ స్క్రీన్' అని. సో, ఒక రకంగా 'సాగర్ సంగమం' సినిమా మీరు చూస్తే అది డెఫినెట్‌లీ అగ్రీ చేస్తారు. బట్ అప్పట్లో అంటే 80స్ అండ్ 90స్‌లో దే వన్స్ అగైన్ దే ఆర్ ఏబుల్ టు ఫైండ్ ఎ వెరీ గుడ్ బ్యాలెన్స్ ఆఫ్ కమర్షియల్ హీరోయిన్స్ అండ్ మంచి రోల్స్ ఇవ్వడం. అండ్ బిఫోర్ ఐ ఫర్గెట్ ఒక నాకు చాలా ఇష్టం ఉన్న యాక్ట్రెస్ అండ్ ప్రతిసారి ఇది తలుచుకుంటున్నప్పుడు నాకు చాలా బాధేస్తది. బట్ సౌందర్య గారు అండ్ ఐ థింక్ బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే 'అన్నయ్య' అనే సినిమాలో, ఆ సినిమాలో ఆమె ఎక్కడా తగ్గదు ఆమె. అండ్ ఆమెకు తెలుసు ఆ సినిమాలో చిరంజీవి గారు చాలా నాటకాలేస్తారు. చాలా వేషాలు చేస్తారు. మా తమ్ముడు 'జెమ్స్' అండి అదే సినిమా లైక్ ఒక 100 సార్లు చెప్తారాయన. బట్ ఇన్ ద గ్రాండ్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఆయన కోసం తగ్గడం, లేకపోతే ఆయన కోసం లైక్ బేసిక్‌లీ నెవర్ ట్రైస్ టు ఏంటది హీరోని లైక్ షీ నెవర్ గెట్స్ డామినేటెడ్ బై ది హీరో అని నాకు తెలిసినంత వరకు. సో ఏదైనా ఎవడైనా ఎవడైనా ఎదో వేషాలు చేస్తున్నారంటే ప్రతి సినిమాలో అస్సలు ఒప్పుకోదు. ఆమెకు విపరీతంగా ఒక స్టైల్ ఉండేది అండ్ ఒక మంచి ఇంపార్టెన్స్ ఉండేది ఆమె చేసే సినిమాలో. సో 'జయమని ధీర' కానివ్వండి, 'ఆజాద్' సినిమా కానివ్వండి, and then my all-time one of my favorite roles of hers, Raja cinema with Venkatesh garu. At the same time, I think Pelli Cheskundam with Venkatesh garu. ఆమె చేసే రోల్స్ దే వర్ సో లైకబుల్ అండ్ స్టోరీలో చాలా ఇంపార్టెన్స్ ఉండేది ఆమెకి. అండ్ ఐ థింక్ అట్ ద సేమ్ టైమ్ అఫ్ కోర్స్ మన హౌ కెన్ ఐ ఫర్గెట్ రవికృష్ణ గారు ఇన్ 'నరసింహ' గానివ్వండి, 'హెలో బ్రదర్' గానివ్వండి అండ్ చాలా, చాలా అంటే చాలా సినిమాలున్నాయి. చాలా మర్చిపోతున్నాననుకో. బట్ ఆ కాలంలో ఉండే యాక్ట్రెసెస్ అందరూ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కూడా మీరు చూస్తే ఇంకా లైక్ అదే లైక్ ఫ్రెష్‌నెస్, ఇంకా అదే స్క్రీన్ ప్రెజెన్స్, ఇంకా అదే లైక్ ఎంజాయ్‌మెంట్ వస్తది నీకు. సో, ఐ ఫీల్ లైక్ థాట్ వాస్ ఇట్స్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఏంటంటే మనం మెచ్చుకోవాలి. అండ్ ఇంకోటి నేను చెప్తానండి. ద రీజన్ ఆ పాతకాలంలో నీకు ఫీమేల్ క్యారెక్టర్స్ మంచిగా కనిపిస్తాయంటే, అప్పట్లో చాలా మంచి డైరెక్టర్స్ ఉండేవారు. 'బిఎన్ రెడ్డి' గారు, 'కేవీ రెడ్డి' గారు అండ్ దెన్ యూ నో సింగీతం శ్రీనివాసరావు గారు అండ్ కె. రాఘవేంద్రరావు గారు. యూనో ఇలాంటి సినిమాలు, ఇలాంటి డైరెక్టర్స్ అండ్ చాలామంది రైటర్స్ ఉండేవారు. జంధ్యాల గారు, విశ్వనాథ్ గారు, వాళ్ళందరూ ఆ టైంలో చాలా యాక్టివ్‌గా ఉండడం వల్ల అండ్ ఐ థింక్ ఈవెన్ బాపు గారు వీళ్ళందరూ యాక్టివ్‌గా ఆహ్, ఉండడం వల్ల చాలా ఇన్నోవేషన్ ఉండేది అండ్ చాలా కొత్త ఐడియాస్ వచ్చేవి. సో, రైటింగ్ ఫ్రెష్‌గా ఉన్నప్పుడు అండ్ రైటింగ్ మీద కొంచెం ఒక గ్రిప్ పెట్టినప్పుడు కొత్త ఐడియాస్ రావడం వల్ల కొత్త లైక్ వ్యూ పాయింట్స్ వస్తాయి. సో, వాళ్ళకేంటి ఒక హీరోయిన్ అనేదే కేవలం ఫీమేల్ క్యారెక్టర్ సినిమాలో కేవలం హీరోయిన్‌కి జస్ట్ ఉంది కాబట్టి ఏదో ఐ క్యాండీలా ఉండడం కాదు. వాళ్ళకి యాక్చువల్లీ ఒక వాళ్ళకొక థాట్ ప్రాసెస్ ఉంది. వాళ్ళకి కూడా కొంచెం డెప్త్ ఉంది. ఇట్లా రాయడం వాళ్ళు చేశారనమాట. సో, అందుకే నీకు పాతకాలం సినిమాలు చూస్తే దే ఫీల్ మచ్ బెటర్ దెన్ వాట్ యూ హావ్ టుడే. అండ్ నెక్స్ట్ ప్రెజెంట్‌కొస్తున్నా. ఇది ఒక రకంగా చెప్తే ర్యాంట్ అవుతదండి. సో, మీరు వినడానికి సిద్ధంగుంటే మీరు దయచేసి వినేయండి. ప్రెజెంట్ జనరేషన్‌లో సో, ఇది ఎర్లీ 2000స్‌లో స్టార్ట్ అయిన ప్రాబ్లమ్. అదేంటంటే కొన్ని సినిమాలు నేను చెప్పగలను. బట్ కొన్ని ఈస్ ద ప్రాబ్లమ్. సో,
ఈ యాక్ట్రెసెస్ ఎవరైతే ఉన్నారో శ్రీదేవి గారు, జయసుధ గారు, విజయశాంతి గారు, సౌందర్య గారు, రమ్యకృష్ణ గారు, రంభ గారు, ఆమ్, రాశి గారు, వీళ్ళందరూ కొంచెం ఫాలో ఆఫ్ అవడం వల్ల అప్పుడు ఇంకో జనరేషన్ హీరోయిన్స్ రావడం మొదలుపెట్టారు. వీళ్ళెవరు? మన ఎవరామె సిమ్రన్ గారు అండ్ నేను ఐఎమ్ బ్లాక్. సిమ్రన్ గారు, సోనాలి బెంద్రే గారు, ఆర్తి అగర్వాల్ గారు. అండ్ అర్లీ టూ థౌజండ్స్లో ఏం జరిగిందంటే, ఇఫ్ యూ రిమూవ్ 50s అండ్ 60sలో ఉండే పవర్ఫుల్ ఫీమేల్ క్యారెక్టర్స్, ఆ క్యారెక్టరైజేషన్స్ తీసేసి 80s అండ్ 90sలో ఉండే కమర్షియల్ ప్లస్ మంచి క్యారెక్టరైజేషన్స్ ఉన్న టైంలో ఆ రెండు తీసేస్తే ఓన్లీ కేవలం గ్లామర్ పెట్టేస్తే ఈ హీరోయిన్స్కి అసలు నాకెంత కోపం వస్తుందంటే, వాళ్ళకి ఒక మైండ్ ఉండదు, వాళ్ళకి పనిపాట లేదు. అండ్ ఈ ప్రాబ్లం ఎక్కడ మొదలైందంటే, మీరు ఇంద్ర సినిమా చూసుకోండి. నేనేం చెప్తున్నానంటే ఇంద్ర సినిమా ప్రాబ్లమాటిక్ కాదు, నేనేం చెప్తున్నానంటే ప్రత్యేకంగా క్యారెక్టరైజేషన్ పరంగా. ఇంద్ర సినిమాలో సోనాలి బెంద్రే గారు ఉంటారు, కానీ సోనాలి బెంద్రే గారు ఆ సినిమాలో ఏం చేస్తారు? ఆమె కాశీకి వస్తుంది అండ్ కాశీలో ఆమెకేదో భర్త కనిపిస్తుందంట. ఆమె నీళ్ళలో మునిగితే భర్త భర్త కనిపిస్తుంది ఆమెకి. ఏదో ఆమె మెడకి ఒక నెక్లెస్ ఉంటుంది. ఆ నెక్లెస్ ఆమె నీళ్ళలో ఆమె నీళ్ళలో దిగుతుంటే, స్నానం చేసుకుంటుంటే ఆ నెక్లెస్ ఇంకెక్కడికో పోయి అది కోర్స్ మన శంకర్ నారాయణ దగ్గరికి వెళ్తే ఆమె ఎక్కడో పనిచేస్తుంది అనుకుంటా, మన శంకర్ నారాయణ గారి నీస్. సో శంకర్ నారాయణ నీస్ ఏదో ఫంక్షన్ అటెండ్ చేస్తూ ఉంటుంది. ఆయన వచ్చి అక్కడ మన లేట్ గ్రేట్ ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఉంటారు ఆ సీన్లో. సో అక్కడ పాడడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది ఆ అమ్మాయి. తర్వాత శంకర్ నారాయణ వచ్చి పాడుతూ ఉంటాడు కదా. సో ఆ టైంలో అమ్మాయి ఏం చేస్తుంది? ఫిదా అయిపోతుంది ఆ అమ్మాయి మావయ్య చూసి, అదే మన శంకర్ నారాయణ. అండ్ దాని తర్వాత ఏమవుతుందంటే, ఆడిని చూడడం వల్ల చాలా చిల్లర వేషాలు వేస్తుంది ఆ అమ్మాయి. చిల్లర వేషాలు వచ్చి ఇట్లా ఎక్స్పోజ్ చేయడం, ఇది చేయడం, అది చేయడం. అంటే ఆ క్యారెక్టరైజేషన్ నువ్వు చూస్తే లైక్ నాకు ఎట్లా అనిపించింది అంటే, ఇది లైక్ రివర్స్ సెక్షువల్ హెరాస్మెంట్ నాకు అనిపించింది. అంటే ఒక అబ్బాయి చేస్తే ఇట్స్ ఆల్రెడీ బ్యాడ్, అదే నువ్వు రోల్ రివర్స్ చేస్తే ఇట్స్ స్టిల్ యాజ్ బ్యాడ్. సో నాకైతే డబుల్ స్టాండర్డ్స్ అనేది నాకు పిచ్చి లేస్తుందండి. నేను జెన్యున్గా చెప్తున్నా. సో ఆ సినిమాలో లైక్ స్టార్ట్ అయింది కొంచెం. అండ్ ఐ థింక్ టు అన్ ఎక్స్టెంట్ మీరు మంచి క్యారెక్టర్స్ చూడాలంటే ఎక్కువగా లేవు. ఈ టైంలో ఏమైందంటే, ఒక డైరెక్టర్ లేశారు, ఆయన పేరు శేఖర్ కమల గారు. శేఖర్ కమల గారు నాకు తెలిసి, నేను ఒక లిస్ట్ రాసుకున్నా ఏమైనా మెమరబుల్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఉన్నారా మా జనరేషన్లో అంటే, మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ శేఖర్ కమల గారు ఫిల్మ్స్. ఏందో నాకు తెలియదు కానీ జస్ట్ వాళ్ళ ఇంటర్వ్యూలో అడిగారు అంటే, ఐఎమ్ ప్రో విమెన్ అని ఆయన చెప్పారు. నేను కూడా ప్రో విమెనే, బట్ వాళ్ళు ఎట్లా రాస్తారంటే నాకు లైక్ లిటరలీ పిచ్చిలేస్తుంది. అండ్ సో గోయింగ్ ఆన్ టాప్ ఆఫ్ దట్, మీరు అర్లీ 2000స్లో చూస్తే హీరోయిన్ అనే పదానికి జస్ట్ కేవలం కమర్షియల్ టోకెన్ హీరోయిన్ అయిపోయింది. వాళ్ళకి క్యారెక్టరైజేషన్ లేదు, వాళ్ళకి పర్సనాలిటీ లేదు, వాళ్ళకి ఏం లేదు. దీని గురించి ప్రత్యేకంగా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, ఏ డిఫరెంట్ ఎగ్జాంపుల్, సంథింగ్ దట్ వెంట్ అగేన్స్ట్ ద నార్మ్ ఆ టైంలో ఈజ్, అమ్మాయి పేరేంట్రా, నాకు అసలు గుర్తులేదు కానీ, నువ్వు నాకు నచ్చే సినిమాలో ఆర్తి అగర్వాల్ గారి క్యారెక్టర్. ఆమె క్యారెక్టర్ మీరు గమనిస్తే ఆమెకు ఒక పర్సనాలిటీ ఉంది. ఆమె ఫ్రెండ్స్తో మాట్లాడుతుంది, లేకపోతే ఒక అంటే ఆశ ఆమె ఫ్రెండ్తో మాట్లాడుతుంది.
ఇంట్లో అప్పుడప్పుడు తాగుతది. అంటే మనకి కొన్ని ఇది చెప్తూ ఉంటా క్యారెక్టర్ ఇన్‌సైట్స్ కదా! మాకు కొన్ని క్యారెక్టర్ ఇన్‌సైట్స్ కనిపిస్తాయి ఆమెకి. సో, ఈ ఈ మొత్తం ప్రాసెస్‌లో ఏమవుతదంటే, లైక్ యూ గెట్ ఎ సెన్స్. ఓకే. ఈ అమ్మాయి లైక్ వాట్ డస్ షీ డూ? ఆమె పర్సనాలిటీ ఏంటి? ఆమె వరల్డ్ ఏంటి? అండ్ స్లోలీగా ఇది ఒక ఇంటర్వ్యూలో చెప్పారు త్రివిక్రమ్ గారు. ఆ సినిమా పాయింట్ ఏంటంటే, ఓకే. ఒక ఆల్రెడీ ఎంగేజ్ అయిన అమ్మాయి వై కాంట్ ఆమెకి చేంజ్ ఆఫ్ హార్ట్ ఆమెకి మనసు మార్చుకొని వేరే వాడిని ఎందుకు ప్రేమించకూడదు? అనే ఒక్క పాయింట్ మీదే త్రివిక్రమ్ గారు సినిమా రాశారు. క్యారెక్టరైజేషన్స్ ఇవన్నీ డిజైన్ చేశారు. అఫ్‌కోర్స్ దీంట్లో గూడా మన 'విజయ్ భాస్కర్' గారి హ్యాండ్ చాలా ఉందనుకో. బట్ ఆయన స్టోరీ అండ్ డైలాగ్స్ రాశారు గాబట్టి లైక్ లైక్ అంటే ఐయామ్ నాట్ టూ ష్యూర్ ఏమైంది గానీ, త్రివిక్రమ్ గారు స్టోరీ రాశారు గాబట్టి ఇట్ సార్ట్ ఆఫ్ కమ్స్ ఇన్ లైక్ దట్ రిల్మ్ అదే జెప్తున్నా. సో, ప్రత్యేకంగా ఆ క్యారెక్టర్ మీరు జూస్తే షీ ఈస్ ఎ గుడ్ క్యారెక్టర్. బికాజ్ యూ లైక్ హర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ ఆల్సో డిస్‌లైక్ హర్. బికాజ్ ఒక ఫీమేల్ క్యారెక్టర్ నువ్వు సినిమాలో చూస్తే ఇఫ్ దే కెన్ మేక్ యూ గో త్రూ ది ఎమోషన్స్ వాళ్ళ ప్లైట్ కోసం నువ్వు ఫీల్ అవుతున్నావు అంటే దట్ ఫిల్మ్ మీన్స్ ఆ రైటింగే ఈస్ డూయింగ్ దట్ మీన్స్ రైటింగ్ ఇస్ గుడ్ అండ్ ఫిల్మ్ ఈస్ డూయింగ్ ఇట్స్ జాబ్ దాని అర్థం. సో దాని పక్కన పెడితే మీరు ఏ సినిమా అని తీసుకోండి ప్రస్తుతానికి అండ్ స్పెసిఫిక్గా 2010 ఆర్ ఈవెన్ ప్రత్యేకంగా చెప్పాలంటే 'ఛత్రపతి' సినిమా. ఐ లవ్ శ్రేయ గారు. ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ శ్రేయ గారు. బట్ 'ఛత్రపతి' సినిమాలో ఆమె క్యారెక్టరైజేషన్ ఎంత డమ్ముగుంటదంటే, ఆమ్ ప్రభాస్ నడుస్తూ ఉంటాడు. ఈ అమ్మాయి వస్తది. రన్నింగ్ చేస్తది. ప్రతిసారి ఇదే. అండ్ ఈవెన్ అట్ ద సేమ్ టైమ్ 'అర్జున్' సినిమా మహేష్ బాబు గారిది. ఆ సినిమాలో ఆమె క్యారెక్టరే రోల్ అయితే ఆమె క్యారెక్టరైజేషన్ అస్సలు లేదు. ఆమె ఏదో పిచ్చివాళ్ళు చేస్తూ ఉంటది. ఆమె నాన్నగారు ప్లేట్ పెట్ట 'తనికెళ్ళ భరణి' గారు ఏదో అరుస్తూనే ఉంటారు. అండ్ దీనికి తప్ప ఓకే. ఈ అమ్మాయి లైక్ లిటరల్లీ ఏం చేస్తది? తర్వాత మాకు తెలుస్తది. షీ ఈజ్ లైక్ చాలా పార్టీ చేస్తది. రిచ్ రిచ్ ఫ్రెండ్స్‌తో చేస్తది. అండ్ 'అర్జున్' గారిని బకరా చేస్తది. ఇదే ఇదే మాకు తెలుసు సినిమాలో. బట్ ఎంత స్టూపిడ్‌గా నటిస్తదంటే అంత స్టూపిడ్‌గా నటిస్తది. అండ్ లైక్ జస్ట్ నాకు నిజంగా మండుతదండి. అండ్ నేను చెప్పినా గదా! ఈ లైక్ స్టూపిడ్ క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంటదంటే, ఎప్పుడు నేను అబద్ధం చెప్తానంటే ప్లీజ్ మాకు రాయండి. ఎవ్రీ తెలుగు మూవీ ఫీమేల్ క్యారెక్టర్ ఏ ఏదైనా కాలేజీలో ఉంటది. లేకపోతే లేదు కాలేజీలో ఉండాలి. మ్యా మెజారిటీ ఏదో కాలేజీలో చదువుకుంటున్నారు. చుట్టూ ఫ్రెండ్స్ ఉంటారు. "అరే! అది కాదే, ఇట్లా కాదే, ఇదియే, అదే, అరే బాగుంటాడు." ఈ డైలాగులు సోదిగొట్టం తప్ప, నిజంగా లైక్ వాళ్ళకేమన్నా లైక్ ఒక పర్సనాలిటీ ఉందా? లేదు. వస్తారు, అబ్బాయి గురించి మాట్లాడాలి. అబ్బాయి, అబ్బాయి అమ్మాయిని బకరా చేస్తది. లేకపోతే నేనేదో బిల్డింగ్ నుండి బిల్డింగ్ రూఫ్ నుండి దూకి చచ్చిపోతా. నేను లేకపోతే నువ్వు ఎలా బ్రతుకుతావు? యూనో ఇ ఇలాంటివి ఉంటాయి. అండ్ మొత్తానికి అమ్మాయి ఓడిపోతది. అరే! వద్దురా అంటే ఎల్లాగైనా ఆ అమ్మాయి ఓడిపోతది. సో, నేనేం చెప్తున్నానంటే పర్సనాలిటీ లేదు. క్యారెక్టరైజేషన్ లేదు. సో, ఆ పర్సనాలిటీ అండ్ ఆమెకుండే ట్రేట్స్ నీకు తెలియకపోవడం వల్ల ఆటోమేటిక్‌లీ నీకు విసుగొస్తది గదా! అండ్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్. అండ్ నేను ఇంకోటి చెప్తానండి. క్యారెక్టరైజేషన్ బ్యాడ్‌గా ఉన్నప్పుడు మీరు 'మార్లిన్ బ్రాండో' గారు తీసుకొచ్చినా, లేకపోతే 'మెరిల్ స్ట్రీప్' గారిని తీసుకొచ్చినా, లేకపోతే 'సావిత్రి' గారిని తీసుకొచ్చినా, లేకపోతే ఇప్పుడు మళ్ళీ 'జమున' గారిని తీసుకొచ్చినా, 'భానుమతి' గారిని తీసుకొచ్చినా, క్యారెక్టరైజేషనే అన్నోయింగ్‌గా ఉంటే దాన్ని ఎవడు ఏం చేయలేడు. వా అవ ఎంత మంచి యాక్టర్ అయినా సరే దే కుడ్ విన్ 20 ఆస్కార్ అవార్డ్స్. అయినా సరే క్యారెక్టరైజేషన్ అన్నోయింగ్ ఉంటే, బ్యాడ్‌గుంటే
ఎవ్వడు దాన్ని ఏం చేయలేడు. నేనేం చెప్తున్నానంటే క్యారెక్టరైజేషన్ బ్యాడ్‌గా ఉన్నప్పుడు, క్యారెక్టర్‌లోనే స్కోపే లేనప్పుడు, ఆ క్యారెక్టర్ నీకు నచ్చడానికి అసలు ఛాన్సే లేదు. ఐ నో మేము ఫీమేల్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుతున్నాం. బట్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే 'ఆచార్య' సినిమా. ఆ సినిమాలో చిరంజీవి గారు ఈజ్ ఆఫ్ కోర్స్ ఆచార్య. క్యారెక్టరైజేషన్నే అంత చెత్తగా ఉన్నప్పుడు, ఇంకా ఆయనేం జేస్తారండి? ఏం చేయలేరు గదా! సో, నేనదే జెప్తున్నా. అండ్ ప్రత్యేకంగా ఈ ప్రెజెంట్ ఎగ్జాంపుల్ నేనేం జ్ ఎన్నో ఎగ్జాంపుల్స్ రాసుకున్నానంటే, అన్నాయింగ్ ఫీమేల్ క్యారెక్టర్స్. ప్రస్తుతానికి 'జెనీలియా' ఇన్ 'ఆరెంజ్', 'పూజ హెగ్డే' గారు ఇన్ 'అరవింద్ సమేత' అండ్ 'అలవైకుంఠపురంలో', సాయి పల్లవి గారు ఇన్ 'ఎంసీఏ', రష్మిక గారు ఇన్ 'సల్లేరు నీకెవ్వరు' అండ్ 'భీష్మ', రకుల్ ప్రీత్ సింగ్ గారు ఇన్ 'స్పైడర్' అండ్ 'బ్రూస్ లీ', త్రివిక్రమ్ గారు డైరెక్ట్ చేసిన ఆల్మోస్ట్ ఎవ్రీ మూవీ. సో దట్ ఈస్ త్రిష గారు అని అతడు, ఇలియానా గారు అండ్ పార్వతి మెల్టన్ గారు అని 'జల్సా', అనుష్క గారు అండ్ 'కలేజా', ఇలియానా గారు అండ్ 'జులాయి', సమంత గారు అండ్ ప్రణీత గారు ఇన్ 'అత్తారింటికి దారేది', సమంత గారు, నిత్యవర్ణన్ గారు అండ్ ఆదా శర్మ గారు 'సన్ ఆఫ్ సత్యమూర్తి', సమంత గారు అండ్ అనుపమ పరమేశ్వరన్ ఇన్ 'అ.ఆ', కీర్తి సురేష్ గారు, అను ఎమాన్యుయల్ ఇన్ 'అజ్ఞాతవాసి', పూజ హెగ్డే గారు అండ్ ఈశ్వరప్ప గారు ఇన్ 'అరవింద్ సమేత' అండ్ మోస్ట్ రీసెంట్లీ పూజ హెగ్డే గారు అండ్ నిమిత్త పేతురాజు గారు ఇన్ 'అలవైకుంఠపురంలో'. ప్రతి సినిమా, ప్రతి సినిమా అసలు స్కోపే లేదు. ఒక ఇంటర్వ్యూలో ఇదైతే నేను చెప్పను. బికాజ్ నాకు ఫ్యూచర్ ప్లాన్స్‌లో అది డెఫినిట్‌గా ఇట్ విల్ కమ్ బ్యాక్ టు హాంట్ మీ. బట్ ఇది నేను బల్లగుద్ది చెప్తున్నా. బట్ యూ నో జస్ట్ రాయడానికి జస్ట్ ఎవరు ఎఫర్ట్ పెట్టరండి. అండ్ ఒక మంచి ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఇది ఇంకో పాడ్‌కాస్ట్‌లో నేను విన్నాను. పాడ్‌కాస్ట్ మీరు కూడా వినే ఉంటారు. బట్ మన లిఖిత్ భయ్య అండ్ అవినాష్ భయ్య చేసిన 'పూరి జగన్నాథ్' గారి మీద ఒక పాడ్‌కాస్ట్ ఏంటంటే ఐ 100% అగ్రీ. పూరి గారి సినిమాల్లో అమ్మాయిల్ని లైక్ ఎంత యూనో హ్యామ్ చేసిన, హరాస్ చేసిన, ఆయన సినిమాలు ఎప్పుడూ అమ్మాయికి ఒక ఒక రకంగా మంచి క్యారెక్టరైజేషన్ ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 'ఇలియానా' గారు ఇన్ 'పోకిరి'. అఫ్‌కోర్స్ ఐయామ్ బయస్డ్. సో నేనది ఆ ఎగ్జాంపుల్ పిక్ చేసుకున్నా. బికాజ్ అది కూడా నా ఫీమేల్ క్యారెక్టర్. బట్ యూనో ఇదే చెప్తున్నా కదండీ! ఆ క్యారెక్టర్‌కి నువ్వు ఏం తెలుసుకుంటావు? షీ ఈజ్ ఆమె నాన్నగారు చనిపోయారు. అండ్ ఆమె ఫ్యామిలీని పోషించడానికి ఆమె ఏరోబిక్ సెంటర్‌లో పనిచేస్తుంది. తమ్ముడు స్కూల్‌లో ఉన్నాడు. అబ్బాయిలందరూ ఆమెను చాలా నీచంగా చూస్తారు. అండ్ లైక్ యూ ఫీల్ ఫర్ హర్ క్యారెక్టర్ అనమాట. అండ్ దీని బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇంటర్వెల్ సీన్‌లో దిస్ ఇస్ ద మోస్ట్ బ్రిలియంట్ థింగ్ పూరి జగన్నాథ్ గారు ఆ సినిమాలో చేశారంటే, శృతి అనే క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి అది చూపియడం అంటే, అప్పుడు ఆ అమ్మాయికి నిజంగా తెలుస్తది. ఓకే. ఈ అబ్బాయి లైక్ జస్ట్ ఈ అబ్బాయి ట్రూ కలర్ ఏంటి అనే ఆమెకు తెలిసిపోతది గదా! బట్ అట్ ద సేమ్ టైమ్ వాట్ యూ గెట్ టు నో ఈస్ జస్ట్ షీ ఈస్ జస్ట్ ఎ నార్మల్ గర్ల్ దట్ ఇన్ ఎ సొసైటీ వేర్ మెన్ యూనో అబ్బాయిలు అమ్మాయిల్ని చాలా లస్ట్ చేస్తారు. ఆమె కూడా ఇంకో ఒక విక్టిమ్ ఒక రకంగా. అండ్ ఆ పాయింటే లైక్ నువ్వు ఆ క్యారెక్టర్‌తో ఎమోషనల్‌గా ఫీల్ అవుతావు. యూ విల్ ఫీల్ బ్యాడ్ ఫర్ హర్. యూ వాంట్ లైక్ అండ్ వాళ్ళిద్దరూ స్క్రీన్ మీద కనిపించినప్పుడు వాళ్ళిద్దరి కెమిస్ట్రీ అండ్ కాన్వర్సేషన్స్ ఏదైతే ఉన్నాయో చాలా ఎంటర్‌టైనింగ్, చాలా స్వీట్‌గా ఉంటాయి. అండ్ ఈవెన్ వాళ్ళు రైల్వే స్టేషన్‌లో గాని, లేకపోతే ఆ గోడ దగ్గర పోస్ట్ స్టేషన్‌కెళ్ళినప్పుడు మీరు చూస్తే అక్కడ అక్కడ కూడా బావుంటది. సో, ఇట్ జస్ట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్ అండ్ డిపెండ్స్ ఆన్ ద రైటింగ్. బట్ జస్ట్ వాళ్ళ ఎఫర్టే పెట్టరు. అండ్ నాకు చాలా నాకు చాలా విసుగొస్తది. చాలా అంటే చాలా లైక్ చెప్పినా కదా! పిచ్చిలేస్తది. అండ్ సో ఇంకో ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే 'మహేష్ బాబు' గారు సినిమాలో. యాస్ ఎ ఫ్యాన్ నేను ఒప్పుకుంటానండి. 'మహేష్ బాబు' గారు ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ గుడ్ లుకింగ్
పీపుల్ నాట్ జస్ట్ ఇన్ టాలీవుడ్, ప్రపంచం మొత్తంలో మోస్ట్ హ్యాండ్సమ్ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ మహేష్ బాబు గారు ఈజ్ దాంట్లో ఒకడు. కానీ మీరు ప్రతి సినిమా గమనిస్తే అంటే ఇది ఆయన పాట ఇమేజ్ కాబట్టి ఇట్లా చేస్తారు కానీ మరొక్కసారి ఇట్స్ సేమ్ ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటంటే ఈ క్యారెక్టర్స్కి వాళ్ళకి ఎటువంటి లైక్ పర్సనాలిటీ ట్రేట్స్ లేవు. వాళ్ళు ఎందుకున్నారంటే జస్ట్ వాడిని చూసి అండ్ వాళ్ళ నోట్ నుండి యూనో వాళ్ళు సాల్వేట్ చేయడం. అంటే అబ్బా నేను ప్రత్యేకంగా ఏదో చెప్తున్నాను అండి, మీరు ఏ మహేష్ బాబు గారి సినిమాని తీసుకోండి ఈ డైలాగ్ కంపల్సరీ ఉండాల్సిందే. అండ్ మరొకసారి నేను ప్రాబ్లం చెప్పట్లేదు, బట్ ఈ క్యారెక్టర్స్ ఎట్లా ఉంటారంటే వాళ్ళు ఎక్స్క్లూసివ్గా జస్ట్ ఆయన ఎంత అందంగా ఉంటారంటే వాళ్ళు ఎక్స్క్లూసివ్గా వాళ్ళ సినిమాలో ఉంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే దూకుడు సినిమాలో ఆమె పేరు నాకు గుర్తులేదు కానీ మహేష్ బాబు సమంతకి సారీ చెప్పడానికి వెళ్తుంటే అరే ఇప్పుడే ఎలివేటర్ లిఫ్ట్లో ఒకటి దిగాడే ఏమున్నా ఏమున్నాడే సిమల యాపల్లా ఏదో కొరకేయాలని ఆమె డైలాగులు చెప్తూ ఉంటుంది. ఆమె క్యారెక్టర్ కూడా అంతే కదా, షీ ఈస్ జస్ట్ దేర్ టు లేపు మహేష్ గారు లుక్స్. అండ్ మహేష్ గారు చేసిన ప్రతి సినిమాలో అందరు ఆల్మోస్ట్ ఇలాగే ఉంటారు. దేర్ ఆర్ 3 ఎగ్జాంపుల్స్ అండి నాకు ప్రత్యేకంగా గుర్తుండే సినిమాలు. ద ఫస్ట్ వన్ ఇస్ ఒక్కడు, సెకండ్ వన్ ఈజ్ పోకిరి, థర్డ్ వన్ ఇస్ శ్రీమంతుడు. ఒక్కడు ఎందుకంటే స్వప్నాని క్యారెక్టర్ యూ ఫీల్ సో బ్యాడ్ ఫర్ హర్ బికాజ్ నువ్వు తెలుసుకుంటావు కదా, అంటే లైక్ ఆమె బ్యాక్ స్టోరీ, అన్నయ్యను చంపేశారు, ఓబుల్ రెడ్డి ఆమెను వెంటబడుతున్నాడు. సో ఆ సిచ్యువేషన్ నుండి ఎస్కేప్ చేయడానికి ఆమె యూనో లైక్ కర్నూలు నుండి అజయ్ తీసుకొస్తాడు కదా, అండ్ ఇంట్లో ఉంటూ అండ్ చాలా స్వీట్ క్యారెక్టర్. యూ ఫీల్ బ్యాడ్ ఫర్ హర్ బికాజ్ నీకు ఆల్రెడీ మందే తెలుసు. పోకిరి ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. శ్రీమంతుడు అయితే ఇట్ వాజ్ లైక్ నాకైతే ది బెస్ట్ అనిపించింది బికాజ్ ఇట్ వాజ్ ద వన్ ఫిల్మ్ శృతి హాసన్ గారు చేసిన క్యారెక్టర్ చారుశీల. ఆ సినిమాలో మీరు చూస్తే ఎక్కడ ఆ అమ్మాయి ఈ అబ్బాయికి లైక్ పడిపోతుందని గ్యారంటీ లేదు. ఆయన హర్ష ఆబ్వియస్లీ నటిస్తాడు, బట్ చారుశీల అయితే చాలా హెడ్ స్ట్రాంగ్గా అరే ఓకే వీడు గుడ్ లుకింగ్ కానివ్వు కానీ వీడు బకరా అంటే ఆ అమ్మాయి లైక్ ఈజీగా పడిపోదు. ఆమెకొక ఒక క్యారెక్టర్ ఉంది, ఆమెకొక ఒక స్టాండర్డ్ ఉంది. అండ్ బేసిక్లీ ఇదంతా చెప్పుకుంటూ యూనో జనరల్గా ఇప్పుడే చెప్పా కదా, ఎక్స్క్లూసివ్గా మహేష్ గారు అందాన్ని లేపడానికి ఫీమేల్ క్యారెక్టర్గా ఉండకుండా మంచి స్కోప్ అండ్ మంచి డెప్త్ అండ్ మంచి యూనో స్ట్రెంగ్త్ ఉన్న ఫీమేల్ క్యారెక్టర్ నాకు అనిపించింది చారుశీల. అండ్ యూ లైక్ హర్ క్యారెక్టర్ అండ్ యూనో వాళ్ళిద్దరూ ఒక మంచి పేరు తీసుకుంటారు. అండ్ ఆ అమ్మాయి కూడా అర్థం చేసుకుంటుంది ఆడిని, అంటే ఊరికి వచ్చినప్పుడు జస్ట్ యూనో నన్ను ఇంప్రెస్ చేయడానికి రాలేదు, నువ్వు నిజంగా లైక్ జెన్యున్గా చేస్తున్నావు, సో లైక్ తప్పెప్పుడు ఒప్పుకోదు, జస్ట్ వాళ్ళిద్దరు మళ్ళీ ప్రేమలో పడతారు కదా, సో దేవర కొట్టుకు వచ్చినప్పుడు. సో దోస్ ఆర్ ఫ్యూ యూనో ఎగ్జాంపుల్స్. బట్ అండ్ దీని తర్వాత యూనో ఎగ్జాంపుల్స్ అండ్ చరిత్ర ఇచ్చిన తర్వాత ఇంకోటి ఏంటంటే ఐ వాంటెడ్ టు జస్ట్ టాక్ అబౌట్ ఫ్యూ థింగ్స్ అండి. అంటే మనం ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నాం అండ్ ఈ పరిస్థితి నుండి బయటకు రావాలంటే మనం ఏం చేయగలం అనేది. సో మీరు ఒక రకంగా చూస్తే ఇప్పుడు ఫీమేల్ క్యారెక్టర్స్ యూనో ప్రెసెంట్ డే సినిమాలు ఎవరైతే వస్తారో నేను ఇది డబుల్ ఎడ్జ్ షార్ట్గా చూస్తానండి. ఇలాంటి బంపర్ ఆఫర్ ఇంకెవరికి రాదు. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఎవడో గొట్టంగాడు ప్రొడ్యూసర్ కానివ్వు డైరెక్టర్ కానివ్వు నీ దగ్గరకు వచ్చి అమ్మ నువ్వు ఇది చేయాలి, మేము మీకు 3-4 కోట్లు ఇస్తాం, నీకు 3 పాటలు, ఒక 5 సీన్లు, 3-4 సీన్లు ఇస్తాం, సినిమాని స్క్రీన్ టైం ఒక 20 నిమిషాలు ఉంటుంది, ఈజీలీ ఒక 150 ఆర్ 180 మినిట్స్ రన్ టైం ఉన్న సినిమా, అండ్ మీరు చేస్తారా చేయరా? 3-4 కోట్లు జస్ట్ ఫర్ ద కామన్ పర్సన్ వాళ్ళ జీవితంలో వాళ్ళు చూడరు.
ఒక సినిమాలో నటించాలంటే మినిమల్ ఎఫర్ట్ పెట్టుకుని 20 నిమిషాల కోసం 3 పాటలు, 3, 4 సీన్లు, 3, 4 కోట్లు నీకిస్తారు. ఎవడైనా వద్దంటాడా? వద్దనడు కదా! బట్ ఆడియన్స్ పరంగా మీరు చూస్తే ఇట్స్ కంప్లీట్‌లీ డిఫరెంట్. వాళ్ళేం ఎక్స్‌పెక్ట్ చేస్తారు? మంచి క్యారెక్టర్‌లు చెయి, మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్‌లు చెయి. అండ్ ఇంకోటేంటంటే లైక్ జస్ట్ మంచి సినిమాలో మంచి రోల్స్ సెలెక్ట్ చేసుకో. బట్ ఐ థింక్ యూ నో డబ్బు లైక్ డబ్బనేది ఆహ్, డబ్బు దాన్ని డామినేట్ చేస్తుంది. అదే నేను చెప్తున్నా. సెకండ్ పాయింట్ ఏంటంటే, దీని గురించి ఆల్రెడీ నేను చెప్పాను. కానీ మళ్ళీ చెప్తాను. రాసాను కాబట్టి. ప్రస్తుతానికి వాళ్ళు మంచిగా చూపించే రైటర్స్ ఎవరు లేరండి. వాళ్ళకి వచ్చేదే రాయడం ఈ 2 రూపీస్ నోట్ రూల్స్. సో వాళ్ళు అదే రాస్తారు. బికాజ్ పని చేస్తుంది కదా! ఎక్కువ ఎఫర్ట్ లేదు. మనకి 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 ఎటువంటి అంటే మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఏ ఏముంది హీరోయిన్ రోల్ వస్తారు, పోతారు. మనకెందుకు? అండ్ దేర్ ఆల్ యూస్‌లెస్ కాబట్టి, ఏమి పనికిరావు కాబట్టి, అందుకే క్యారెక్టర్స్ ఇంత స్టూపిడ్‌గా ఉన్నారు. సో, అది. నంబర్ 3 నాకు తెలిసి ఇది ఎక్కువ మంది ప్రొడ్యూసర్స్ ధైర్యం చేయరు. అండ్ ఐ అండర్‌స్టాండ్ వై. బట్ ఐ థింక్ ఇంకొంచెం మేబీ ఉంటది. సెక్సిజం అనను గానీ, నేనైతే గేమ్ అండి. చెప్పా గదా! సాయి పల్లవి గారు, పూజ హెగ్డే గారు, నిధి అగర్వాల్ గారు, నభనతేష్ గారు వీళ్ళెవరైనా నివేత పేతురాజ్ గారు వీళ్ళెవరైనా ప్రొటాగనిస్ట్ వాళ్ళుంటే ఆ సినిమాల్లో వాళ్ళే ప్రొటాగనిస్ట్, ఫీమేల్ ప్రొటాగనిస్ట్ అయితే నేనెళ్ళి చూస్తాను ఫస్ట్ డే ఫస్ట్ షో. బికాజ్ ఐ లైక్ ఆల్ ఆఫ్ దెమ్. ప్రొడ్యూసర్స్‌కి అట్లా ఉండదు. క్రేజ్‌ని బట్టి ఓకే. మనం ఏదో కొత్తగా చేద్దాం, ఇది చేద్దాం అండ్ ఇట్ మేక్స్ సెన్స్. బికాజ్ సినిమా సినిమా ఈజ్ ఎ బిజినెస్. దట్ ఈజ్ 100% ట్రూ. సో, ఎవరికైనా స్టార్డమ్ ఉంటే, స్కోప్ ఉంటే వాళ్ళు అలాంటి సినిమాలు తీస్తారు. ఇప్పుడు సమంత గారు ఉన్నారు. ఆమెతో చాలా ఫీమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ తీశారు ఆమెతో. ఆర్ రాదర్ నేనే నా తప్పు నేను ఇప్పుడే చేశా. దే మేడ్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ విత్ హర్ ఇస్ ద ప్రొటాగనిస్ట్. అండ్ 2 తీస్తున్నారు ఇప్పుడు 'యశోద' అండ్ 'శకుంతల'. ఎందుకు ఆమె స్టార్డమ్ ఉంది కాబట్టి అండ్ వాళ్ళకి తెలుసు ఆమెతో హిట్ ఆమె ప్రొటాగనిస్ట్‌గా పెడితే ఒక రకంగా మా డబ్బులు మాకు తిరిగి వచ్చేస్తాయని. సో, ఐ థింక్ ఇది 2 థింగ్స్ అండి. ఒకటి ఐ థింక్ ప్రొడ్యూసర్‌కి వాళ్ళకి ఎక్కువ కాన్ఫిడెన్స్ లేదు ఇలాంటి సినిమాలు తీయడం. రెండోది ఆహ్, లైక్ ఐ థింక్ వాళ్ళకి జస్ట్ లైక్ అంటే కాన్ఫిడెన్స్ చెప్పా కదా! ఐ థింక్ నమ్మకం కూడా అదే. బట్ యాహ్! బేసిక్‌లీ వాళ్ళకి ఎక్కువ కాన్ఫిడెన్స్ లేదు. అండ్ మేబీ దీంట్లో కొంచెం క్యాజువల్ సెక్సిజం కూడా ఉంటది. ఆహ్, నాకు అంతగా లైక్ నాకు సరిగ్గా తెలీదు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే లైక్ హీరోగా ఉన్నప్పుడు మేము అమ్మాయితో ఎందుకు సినిమాలు చేయాలని వాళ్ళొక మైండ్ సెట్‌లో ఉంటారనమాట. అండ్ ఇది జరిగేటప్పుడు ఫీమేల్‌కి యూనో ఆడవాళ్ళకి మంచి క్యారెక్టర్స్ రావు. మంచి స్క్రిప్టులు రావు. కానీ ఒకవేళ తీస్తే అది పెద్ద గొప్పగా ఏం లేదు. ఆ సినిమాలు ఈదర్ బిలో యావరేజ్‌గా ఉంటాయి. ఓర్ యావరేజ్‌గా ఉంటాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 'ఆహాలో' మొన్న ఒక సినిమా వచ్చింది 'భామ కలాపం' అని. వీళ్ళు ప్రియమణి గారు ఉన్నారు. ఆమె పెర్ఫార్మన్స్ బావుంది. బట్ నువ్వు సినిమా చూస్తే ఎంత ఎర్రాటిక్‌గా అని, ఎంత ఖేయాటిక్‌గా ఉంటదంటే మోస్ట్ ఆఫ్ ఆల్ చాలా అన్‌రియలిస్టిక్‌గా ఉంటది సినిమా. దాంట్లో జరిగే జస్ట్ దాంట్లో జరిగే విశేషాలన్నీ. సో, అలాంటిదండి. సో, ఐ థింక్ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎవడు నమ్మడు. అండ్ అట్ ది సేమ్ టైమ్ వాళ్ళకేం మంచి స్క్రిప్టులు లేవు. సో, ఆ ధైర్యం ఎవడు చేయలేడు. సో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. అండ్ నంబర్ 4 ఇదే నాకు బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అండి. ఇప్పుడు నాకు యాక్చువల్లీ మండుతది. నేను హీరోయిన్స్‌గా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తానండి. ఓకే. ఎవరైనా టాప్‌లో ఉన్నారంటే, దానికి ఒక ప్రత్యేకమైన ఒక కారణం ఉంటది గదా! అండ్
ఇన్ ఎ గివెన్ ఇయర్ వచ్చేవి పెద్ద సినిమాలు, వచ్చేవి ది అమౌంట్ ఆఫ్ ఫిల్మ్స్, ఉండేవి ఒక 2 to 3 హీరోయిన్స్. ప్రస్తుతం మనం మాట్లాడుకుందాం. పూజ హెగ్డే గారు, రష్మిక గారు, సాయి పల్లవి గారు. మీరు ఏ సినిమా అయినా తీసుకోండి, పెద్ద సినిమా, 90% ఆఫ్ ద టైం ఈ ముగ్గురు ఉంటారు ఒక సినిమాలో. సాయి పల్లవి గారు కొంచెం డిఫరెంట్, బట్ కమర్షియల్ సినిమా ఆర్ కమర్షియల్ హీరోయిన్ అంటే పూజ హెగ్డే గారు ఆర్ రష్మిక గారు. సో మెజారిటీ ఒక గివెన్ ఇయర్లో ఈ మనుషులు స్క్రీన్ మీద ఈజీగా ఎనీవేర్ ఫ్రమ్ 2 to 3 టైమ్స్ నువ్వు చూడొచ్చు. ఈ సంవత్సరం అదే జరిగింది. పూజ హెగ్డే గారికి రాధేశ్యామ్లో కనిపించింది, ఆ తర్వాత ఆచార్య సినిమాలో కనిపించింది. సో నేనేం చెప్తున్నానంటే, యూ జెన్యున్ ఇలాంటి వాళ్ళు కదా పెద్ద సినిమాలో ఉండేవాళ్ళు, కమర్షియల్ హీరోయిన్స్, నువ్వు వాళ్ళని చాలా ఫ్రీక్వెంట్గా చూస్తావు కాబట్టి లైక్ నువ్వు వాళ్ళు మంచి రోల్స్ చేయాలని కోరుకుంటావు. బట్ ప్రాబ్లం ఏంటంటే డైరెక్టర్స్, రైటర్స్ అలాంటి రోల్స్ ఎవరు ఇవ్వలేరు. అంటే స్కోప్, పర్ఫార్మెన్స్కి ఉన్న స్కోప్ అండ్ రోల్స్ ఎవరు ఇవ్వలేరు. ఇప్పుడు రష్మిక గారు తీసుకుందాం, శ్రీవల్లి అనే క్యారెక్టర్ పుష్ప సినిమాలో. అసలు లైక్ ఆమె ఏం చేస్తుంది అసలు, లైక్ దాంట్లో ఉన్న స్కోప్ ఏంటి, దాని పాయింట్ ఏంటి? ఆమె నాకు ఎట్లా అనిపించింది అంటే, ఆమె యాక్టరు పుష్పరాజు ఆమెకు డబ్బులు ఇస్తే ఆమె ముద్దు పెట్టుకోవడానికి ఆమె రేంజ్ అది నాకు అట్లా అనిపించింది. ఒక స్ట్రెంగ్త్ లేదు, ఒక స్కోప్ లేదు, పనిపాట లేదు, అది క్యారెక్టర్ యూస్లెస్. నువ్వు యాక్చువల్లీ శ్రీవల్లి అని క్యారెక్టర్ తీసేస్తే కోర్స్ ఆల్రెడీ ఫైట్ జరగదు, బికాజ్ నార్మల్నే అదే జరుగుతుంది. బట్ నువ్వు ఒకవేళ అది తీసేస్తే ఇంకో ఏమైనా event పెట్టుంటే సినిమాలో ఈజీగా నువ్వు ఒక అరగంట సేవ్ చేయొచ్చు, అది 3 గంటల సినిమాలో ఈజీగానే. అండ్ సేమ్ ఫర్ పూజ హెగ్డే గారు ఇన్ ఆచార్య. అసలు సినిమాలో ఎందుకు ఉంది, ఎటువంటి అసలు స్కోప్ ఏమైనా ఉందా? అసలు ఆమె ఏం చేయదు. ఓకే, సంగీతం నేర్పుతుంది, ఫ్లూట్ వాయిస్తుంది, దాని తప్ప మాకు ఇంకేమైనా తెలుసా? తెలియదు కదా. సో ఇదే నాకు మండుతుందండి. ఇప్పుడు చాలామంది వస్తారు, నాకు పూజ హెగ్డే గారు ఇష్టం లేదు, రష్మిక గారు ఇష్టం లేదు, సాయి పల్లవి గారు ఇష్టం లేదు. అరే స్కోప్ ఇస్తేనే కదరా వాళ్ళు యాక్ట్ చేసేది. వాళ్ళు స్కోప్ ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా యాక్ట్ చేస్తారు? అదే చేయలేరు కదా. దాని తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ అమ్మాయికి యాక్టింగ్ రాదు, ఆ అమ్మాయికి యాక్టింగ్ రాదు. అరే రాస్తే ఇస్తేనే కదరా వాళ్ళు చేసేది. సో వాళ్ళు మంచి రోల్స్ రాయట్లేదు కాబట్టి వాళ్ళ పొటెన్షియల్ ఏంటో మనం తెలుసుకోలేకపోతాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే, ఈ క్యారెక్టర్ నేను డిఫైన్ చేయట్లేదు, స్కోప్ గురించి మాట్లాడుతున్నా. గీత అని గీతగా ఉందాం, రష్మిక గారు ఆ క్యారెక్టర్ చేసినప్పుడు ఓకే మాకు అర్థమైంది. లైక్ ఒక యూనో ఒక జోన్, ఈ అమ్మాయి ఎప్పుడు ఒక జోన్లో ఉంటుంది. అండ్ ఈ రష్మిక గారు ఇలాంటి రోల్ చేయొచ్చు. ఇలాంటి ఇది ఎలా చెప్పాలి, ప్రత్యేకంగా రష్మిక గారు ఇలాంటి రోల్ చేయగలరు, షీ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అని అనిపించింది. చాలా ఫ్రెష్గా అనిపించింది. కానీ దాని తర్వాత చేసే క్యారెక్టర్ డియర్ కామ్రాడ్లో లిల్లీ కానివ్వండి, సల్లెల్ నీకెవరి సినిమాలో సంస్కృతి కానివ్వండి, ఎంత ఎన్నాయింగ్గా ఆ ఇద్దరు సినిమాలో అయితే. అండ్ ఈవెన్ రీసెంట్లీ పుష్ప సినిమాలో శ్రీవల్లి అంటే, నేనేం చెప్తున్నానంటే అండి, ఐ ఫీల్ లైక్ ఐమ్ టాక్ ఇన్ సర్కిల్స్ అండ్ ఐఎమ్ వెరీ సారీ అబౌట్ దట్, బట్ ఇట్స్ వెరీ సింపుల్ ప్రాసెస్. ఒక మంచి రోల్ రాస్తే ఒక మనిషి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలరు. నువ్వు ఒక మంచి రోల్ రాయకపోతే ఎవ్వడు ఏమీ చేయలేడు. అండ్ అదే జరిగింది. ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలంటే పూజ హెగ్డే గారు అండ్ రాధేశ్యామ్, ప్రేరణ అనే క్యారెక్టర్ చాలా డెప్త్ ఉంది ఆ క్యారెక్టర్లో. బట్ మొత్తానికి డైరెక్టర్ సినిమా సరిగ్గా తీయలేకపోవడం వల్ల నువ్వు అది నీకు బేసిక్లీ ఏమి ఎక్కదు. నీకేం తెలుస్తుంది? ఓకే, హాస్పిటల్లో పనిచేస్తుంది ఆమెకి, హాస్పిటల్లో పనిచేస్తుంది అండ్ షీ డస్ ఏదో
సేవలు చేస్తది చాటరీ కోసం. అండ్ బెంచ్‌ల మీద కూర్చొని గోడల మీద బొమ్మలు గీస్తది. సో, ఇవన్నీ తెలుసుకుంటాం కదా! నాకేమనిపించిందంటే ఓకే. లైక్ అండ్ ట్రైన్ ట్రైన్ సైడ్ నుండి హ్యాంగ్ చేస్తూ ఉంటది ఏదో ఫన్ కోసం. ఆహ్, ఎందుకు రాజా ఇవన్నీ? కదా! ఐ వుడ్ లైక్ టు సీ ఓకే. ఈ అమ్మాయి ఒక పలానా డేలో ఏం చేస్తది? ఫ్యామిలీతో ఎలా ఉంటది? అండ్ లైక్ ఆమె ఫ్రెండ్స్‌తో ఒకే ఒక సీన్ ఉంటది. బట్ వాళ్ళతో ఎలా ఉంటది? అంటే నాకు చాలా తెలియాలని ఉండేది. అండ్ ఆ స్ రోల్‌లో రాసే స్కోప్‌లో ఆర్ వాటెవర్ షీ హాడ్ ఆమె బానే చేసింది గదా! అంటే షీ డిడ్ చాలా ఇంప్రూవ్‌మెంట్ కనిపించింది ఆమె యాక్టింగ్‌లో. అండ్ నాకేం కనిపించిందంటే ఒక రకంగా ఒక మంచి రోల్ ఇస్తే ఆమె ఖచ్చితంగా షేక్ జేస్తది ఆ రోల్‌ని. ఇప్పుడు ఎవడు ఇవ్వట్లేదు గాబట్టి లైక్ ఏం చేయదు గదా! సో, అదే నా ప్రాబ్లమ్ అండి. సో, మన క్యారెక్టర్స్ అయితే వి డోంట్ లైక్ ఎవడు ఎఫర్ట్ పెట్టట్లేదు. ఎవడు లైక్ ఇన్ అంటే బేసిక్‌లీ ఇట్స్ ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ ల్యాక్ ఆఫ్ థింకింగ్. అంతా బ్యాక్వర్డ్ థాట్స్ ఇవన్నీ. మెజారిటీ అంటున్నా. యూనో కొన్నుంటాయి దట్ ఆర్ మెమరబుల్. బట్ మోస్ట్‌లీ అంతగా లేదు. నంబర్ 5 ఏంటంటే ఇంత ర్యాంక్ చేసిన తర్వాత ఐ వాంటెడ్ టు గివ్ సమ్ స్పెషల్ మెన్షన్స్ అండి. అండ్ ఇంకోటేంటంటే ప్రత్యేకంగా మంచి ఫీమేల్ క్యారెక్టర్ ప్రెజెంట్ డేలో దాని స్టాండర్డ్ జీవితంలో అంటే ఆ అమ్మాయి ఇండిపెండెంట్‌లీ స్ట్రాంగ్ అయితే ఆమె మంచి ఫీమేల్ క్యారెక్టర్ అనమాట. నాకు మంచి ఫీమేల్ క్యారెక్టర్ ఏంటంటే సంబడీ దట్ ఈస్ లైకబుల్. అది చాలా కష్టం మనోళ్ళకి. చాలా అంటే చాలా కష్టం. అండ్ ఇప్పుడే చెప్పా గదా! అది ఎందుకని. బట్ వి వాంట్ టు మేక్ సమ్ మెమరబుల్ అండ్ హానరబుల్ మెన్షన్స్. ఆఫ్‌కోర్స్ 'ఆనంద్' సినిమాలో 'రూప' ప్లేడ్ బై కామినేని ముఖర్జీ గారు. చాలా మంచి క్యారెక్టర్. అండ్ ఆనంద్ ఆమెని బాగా అర్థం చేసుకునే ఒక వ్యక్తి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది ఆ సినిమా. అండ్ దెన్ 'సీత' ఇన్ 'గోదావరి' మూవీ. షీ ఈస్ వెరీ నువ్వు కొంచెం తెలుసుకుంటావు. నువ్వు ఎంపథైజ్ చేస్తావు ఆమెతో. 'భానుమతి' ఇన్ 'ఫిదా' ఆఫ్‌కోర్స్ ప్లేడ్ బై సాయి పల్లవి గారు. అంటే లైక్ అలాంటి రెబెల్, రెబెల్ అనను గానీ లైక్ ఐ థింక్ అంత లైక్ ఎనర్జెటిక్ ఫీమేల్ క్యారెక్టర్ నాకైతే లైక్ నేనెప్పుడు చూడలేదు ఒక సినిమాలో. అండ్ దానికి కేవలం సాయి పల్లవి గారి పెర్ఫార్మన్స్. అండ్ మోస్ట్ రీసెంట్‌లీ 'మౌని' ఇన్ 'లవ్ స్టోరీ' నాకు మంచి క్యారెక్టర్ అనిపించేది. అండ్ యూ ఎంపథైజ్ విత్ హర్ బికాస్ ఆఫ్ వాట్ హస్ హ్యాపెండ్. అండ్ ఐ థింక్ ప్రెజెంట్ జనరేషన్‌లో మంచిగా క్యారెక్టర్స్ చేసిన ఒక వ్యక్తి ఫర్ ద మెజారిటీ ఐ థింక్ ఇస్ సాయి పల్లవి గారు. ఆఫ్‌కోర్స్ ఆమెకి షీ హాస్ హర్ ఓన్ స్టాండర్డ్స్ అండ్ నేను అది చాలా గౌరవిస్తా. సో, అది కూడా ఇంకోటి. అండ్ ఆఫ్‌కోర్స్ 'జేజమ్మ' ఇన్ 'అరుంధతి' మన అనుష్క శెట్టి గారు ఇండస్ట్రీని షేక్ చేసిన పర్ఫార్మెన్స్ అండ్ సినిమాతో చాలా మెమరబుల్‌గా ఉండేది. ఐ థింక్ అట్ ద సేమ్ టైమ్ 'వేదం' సినిమాలో ఆమ్, ఆమె క్యారెక్టర్ పేరు నాకు గుర్తులేదు. బట్ ఇట్ ఈస్ వెరీ బో బోల్డ్ అనను గానీ చాలా ధైర్యం ఉండాల్సిన అంటే చాలా ధైర్యం ఉండాలి. ప్రాస్టిట్యూట్ అనే క్యారెక్టర్ చేయాలని. అంటే ఆ టైంలో. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యునో అనుష్క గారు. ఆమె ప్రతి సినిమాలో షీ ఆల్వేస్ ట్రై టు డూ సంథింగ్ న్యూ. అండ్ ఎస్పెషలీ ఆమె చేసే రోల్స్ అండ్ అవన్నీ. 'పంచక్షారి' నేను దాన్ని నేను ఇంక్లూడ్ చేయట్లేదు దాంట్లో. బట్ యూ గెట్ ద పాయింట్. దాని తర్వాత 'చిత్ర' అండ్ 'పెళ్లి చూపులు' మన రితు వర్మ నటించిన ఒక పాత్రం. డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ మెమరబుల్ అండ్ వెరీ లైకబుల్. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ 'శివగామి' అండ్ 'బాహుబలి' అండ్ ఇన్ అడిషన్ టు థాట్ 'దేవసేన' అండ్ 'బాహుబలి' వన్స్ అగైన్ అనుష్క గారు. అండ్ దాని తర్వాత అరే! ఈ సినిమా నేను చూసినప్పుడు నాకు మైండు లైక్ ఎంత చేసిందంటే 'రమ్యకృష్ణ' గారు యాస్ 'నీలాంబరి నరసింహ.' అసలు ఇలాంటి ఫీమేల్ విలను ఒక్కడు నిజంగా తయారు చేయగలడా అని నాకు నిజంగా డౌటొచ్చింది. అండ్ ఆ సినిమాలో మీరు చూసుండకపోయుంటే యూట్యూబ్‌లో ఉంది. అండ్ తమిళ్‌లో ఐ థింక్ 'పడయప్ప' సినిమా పేరు. ఆఫ్ కోర్స్ తెలుగు 'నరసింహ.'
రజనీకాంత్ గారిని డామినేట్ చేసిన చాలా తక్కువ యాక్టర్స్ ఉంటారండి. అండ్ ప్రత్యేకంగా 'నరసింహ' సినిమాలో రమ్యకృష్ణ గారి యాక్టింగ్ అయితే లైక్ ఇట్ వాజ్ ఫ్లాలెస్. లైక్ నా నేనైతే నేను ఆస్కర్ బోర్డ్‌లో పనిచేసి ఉంటే ఈజీగా నేను ఆమెకి బెస్ట్ యాక్ట్రెస్ ఇచ్చుండేవాడిని. అంత బాగుంది. అండ్ లైక్ అంతా జస్ట్ రిలెంట్‌లెస్ ఆమె క్యారెక్టరైజేషన్ జస్ట్ ఇంక్రెడిబుల్ ఆ సినిమాలో. సో, అందుకే చాలామంది జనాలు చెప్పారు. 'బాహుబలి' సినిమాలో వచ్చినప్పుడు శివగామి ఆహ్, శివగామి క్యారెక్టర్ ఏదైతే ఉందో దే వర్ రిమైండెడ్ ఎ లాట్ ఆఫ్ 'నీలాంబరి నరసింహ'. సో, యాహ్! అండ్ దాని తర్వాత 'అంజలి అండ్ చీలా' సో, ఆఫ్‌కోర్స్ ప్లేడ్ బై రుహాని శర్మ గారు. మంచి క్యారెక్టర్ అనిపించింది. అండ్ యూ నో 'నిహారిక' ఇన్ 'మన్మధుడు' ఆఫ్‌కోర్స్ మన 'సోనాలి బెంద్రే' గారు చేసిన క్యారెక్టర్. అండ్ మెన్షన్ చేసినట్టు 'ఆర్తి అగర్వాల్' గారు ఇన్ 'నువ్వు నాకు నచ్చావు' అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ 'కట్రీనా కైఫ్' గారు ఇన్ 'మల్లీశ్వరి' అండ్ దెన్ 'వెన్నెల' ఇన్ 'శ్యామ్ సింగ రాయ్' ఆఫ్‌కోర్స్ ప్లేడ్ బై సాయి పల్లవి గారు. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ టు ఎన్ ఎక్స్‌టెంట్ అంటున్నానండి. ఎందుకంటే స్టాండప్ కామెడీ సీన్స్ ఇంకొంచెం బాగుంటే డెఫినెట్‌లీ ఒక మెమరబుల్ క్యారెక్టర్ ఉండేది. అంటే దిస్ ఇస్ అప్ ఫర్ డిబేట్. నన్ను ఖచ్చితంగా చేసుకుంటారు. బట్ 'విభా' ప్లేడ్ బై 'పూజా హెగ్డే' గారు అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. అంటే ఆ అమ్మాయికి బెస్ట్ ఏంటంటే ఆమె క్లారిటీ నాకు బాగా నచ్చింది. షీ నోస్ వాట్ షీ వాంట్స్. ఈడెవడో హాలగాడు. ఈడు దగ్గరకొచ్చాడు. ఆడేదో చేసాడు కదా! సో, నాకైతే యూ నో నాకైతే అట్లా అనిపించింది. బట్ మీకెట్లా అనిపిస్తదో నాకు నిజంగా తెలీదు గానీ ఐ థింక్ దోస్ ఆర్ ఆల్ ద మెమరబుల్ క్యారెక్టర్స్ నాకు గుర్తుండేవి. లైక్ లైక్ ప్రెజెంట్‌గా అండ్ ఏమైనా మెన్షన్ చేసుంటే లైక్ మెన్షన్ చేయడానికి నేను మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. లేకపోతే మనకి రాయండి. ఖచ్చితంగా హెల్ప్ అవుతది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా అండి సైన్ ఆఫ్ చేయాలంటే ఫ్యూచర్‌లో ఇంకా మంచి డైరెక్టర్‌లు రావాలి. ఇంకా మంచి రైటర్స్ రావాలి. అండ్ ప్లీజ్ హీరోయిన్స్‌కి మంచి రోల్స్ ఇయ్యండి. సో థాట్ మేము కూడా సంతోషిస్తాం. మేము కూడా ఆనందిస్తాం. అండ్ మేము కూడా ఇష్టపడతాం. ఈ యాక్టర్లు స్క్రీన్ మీద చూసినప్పుడు. అండ్ ప్రస్తుతానికి ది ఓన్లీ పర్సన్ ఇలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయంటే మన సాయి పల్లవి గారికి. అది యూ నో సో, దాంతో పాటు వేరే వోళ్ళకి ఇలాంటి మంచి రోల్స్ పంచితే ఇండస్ట్రీ కూడా బావుంటుంది. మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. అండ్ నమ్ముతున్నాను కూడా. ఇంకొన్ని సంవత్సరాల్లో నేను కూడా ఒక సినిమా తీయబోతున్నా. అండ్ ఐ హోప్ ఆ సినిమాల్లో మీకు హీరోయిన్ క్యారెక్టర్ బాగా నచ్చుతదని నేను అనుకుంటున్నా. అండ్ బాగా నమ్ముతున్నా. సో, యాహ్! అంతేనండి. వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. ఏమైనా ఫీడ్‌బ్యాక్ అండ్ ఏదైనా ఉంటే ప్లీజ్ టాలీవుడ్ కబుర్లు 1@gmail.comకి పంపియండి. మేము చదువుతాం. అండ్ రిప్లై కూడా ఇస్తాం. సో, వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. అండ్ విల్ సీ యూ వెరీ సూన్ ఇన్ ఇంకో ఎపిసోడ్‌తో తొందరలో కలుద్దాం. థాంక్ యూ వెరీ మచ్. బై బై. గుడ్ నైట్.